ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 30న మట్టపల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి. శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో 3వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల భారీ డంపు స్వాధీనం. తుపాకులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు. మహిళలంటే నాకు గౌరవం, ఎవరి కాల్ డేటాను సేకరించలేదు, త్వరలోనే నిజాలు నిగ్గు తేల్తాయి, సిద్ధంగా ఉండండి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. సూర్యాపేట జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. పాలకేడు మండలం జాన్పహార్ దర్గాను సందర్శించారు. ఈ నెల 30న మట్టపల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30న హుజూర్ నగర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తారు. ఈ నెల 30వ తేదీన హుజూర్ నగర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారు. ఏప్రిల్ నెల నుండి రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తాం. రాష్ట్రంలో 84% మందికి సన్నబియ్యం అందుతాయి. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకున్నారు. కృష్ణా జిల్లాలో నీటి కొరత ఉండడం వాస్తవమే. శ్రీశైలం నుండి కరెంటు తయారీకి విడుదల చేసిన నీటిని సాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేస్తాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తాం. సాగర్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో అనేక వివిధ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా మేము చర్చ చేసి ముందుకు పోవాలని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో ఈసారి కొంత నీటి కొరత ఉన్నమాట వాస్తవము. ఈ నీటి కొరత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల వైఫల్యం తప్పితే ఇప్పుడు మేము చేసిన పొరపాట్లు ఏమీ లేవనే విషయం కూడా వివరంగా చర్చించుకున్నాం. ఎందుకంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో 811 టీఎంసీల్లో 512 వాళ్ళకి రాసివ్వడం, పోతిరెడ్డిపాడు కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తే సైలెంట్గా ఉండడం, మల్యాల ముచ్చుమరి దగ్గర పోవడం, టెంపరీగా నారాయణ సార్ బ్యాక్ వాటర్ నుంచి ఏఎంఆర్పి పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి సొరంగా స్టార్ట్ చేసినాం. 30 కిలోమీటర్ల పైన పూర్తి చేస్తే ఆ కాలంలో 1,70,000 కోట్లు కాళేశ్వరం ఇలాంటి ప్రాజెక్టు పెట్టుకుని తప్ప ఎన్నిసార్లు అసెంబ్లీలో నేను ఒకటను, రాజగోపాల్ రెడ్డి గారు ఒకటను, ప్రతి సందర్భంలో ప్రతి సెషన్లో గొంతు చిచ్చుకొని మాట్లాడినాం, బతులాడినాం, కొట్లాడినాం. అయినా కానీ మనసు కరగలే, మానవత్వం లేని మనిషిలో శుభవాండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని మీరు ఎప్పుడు కొట్లాడతారు కదా, సురంగా ఇమ్మడే చేసుకోండి అని చెప్పి నన్ను వీరు లేఖ రాసి అమెరికా పంపించి రాబిన్స్ కంపెనీతో మాట్లాడి ఆ పార్ట్ తెప్పిస్తే ఇప్పుడు మద్రాసు చేరుకొని అక్కడికి బయలుదేరింది. ఒక భవిష్యత్తుకి స్టార్ట్ చేసి 17 మీటర్లు అయిన తర్వాత కూలిపోవడం నిజంగా మాకు చాలా బాధ అనిపించింది. అయినా సరే దాన్ని ఏదో విధంగా చేయాలని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి టనల్ మీద ప్రత్యేక సమావేశం, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు, దేవరకొండ ఎమ్మెల్యే గారు, అక్కడికల్ ఎమ్మెల్యే గారు, ఆయకట్ట ఎమ్మెల్యేతో పాటు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు. రేపు మధ్యాహ్నం ఎప్పుడో మీటింగ్ ఉంటుంది. దాంతోపాటు ఢిల్లీని బ్రాహ్మణవేలను చూసి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నీళ్ళు వదిలిపెట్టిండ్రు. 20-30 ఎకరాల కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆ దరిద్ర ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కొట్లాడినామంటే చిన్న ప్రాజెక్టు 80% అయింది, 300-200 కోట్లు ఇవ్వండి ఇవ్వలే. ఇలా ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇప్పించిండ్రు, అది ఇండైరెక్ట్గా చెరువులు నింపేసరికి గ్రౌండ్ వాటర్ పెరిగింది. కన్నమల్ల అది మనం క్యాబినెట్ క్లియర్ చేసినాం. బస్వాపూర్ కూడా క్లియర్ అయిపోయి దాన్ని కూడా మొత్తం చిట్యాల వరకు పూర్తి చేసడానికి భువనగిరి కాన్ఫరెన్స్ మొత్తం అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. తుంగతుర్తి సూర్యాపేట కూడా దేవాలయం నిన్ననే మననే పోయించిన మంత్రి గారు. దాంతోపాటు మన కేటీఆర్ సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇష్టం మనం మాట్లాడాడు. నిజంగా కేటీఆర్ గారు జిల్లాలో నువ్వు 10 ఏళ్ళు మంత్రి ఉన్న జగదీష్ రెడ్డి గారికి టనలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. ఎప్పుడైనా పోతే తెలుస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా? పోలే. కట్టించింది నేను.
డిండి ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే, ఏది రివ్యూ చేయలే, ఎక్కడ భూములు కొనబడితే అక్కడ తీసుకొని దోసుకోవడం, ఇసుక దందా చేసుకోవడం. అందుకనే ఒక్కొక్క ఎమ్మెల్యే 60,000 70,000తో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది సూర్యాపేటలో. రిజల్ట్ చూసుకుని మాట్లాడాలి కదా. నేను ఆ పరిస్థితులు ఉంటే జిల్లాకే రాకపోతుంటుంది. 6 లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచి మా శాఖలు రేపనంగా పార్టీలో జాయిన్ అయితే 60,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచాం. కేటీఆర్కి గిరీశవాడు అంతమంది ఎక్స్ఎమ్మెల్యే ప్రజలలో ప్రజా నాయకుడు ఉన్నాడు, ఉద్యోగాలు చేసిన వాడికి బుద్ధి చెప్పినాం కదా. అదే ఇంత మంది ప్రజలు 10 ఏళ్ళు నట్టేట ముంచిందండి. మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, దక్షిణ తెలంగాణ 36, 33 గెలిచినాం. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ నల్గొండ జిల్లాకు వచ్చే హక్కే లేదు వాళ్ళు. అల్వెన్ కాలనీ డివిజన్ లోని శంషీగూడ శిల్ప బృందావనంలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో 3వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్న వేడుకల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక యాగాలు, యజ్ఞాలు నిర్వహించారు. ఈ గుడిలో జరిగే పూజలు భద్రాచలంలోని రాములవారి ఆలయంలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే పాటిస్తూ పూజలు నిర్వహిస్తామని ఎర్రబెల్లి సతీష్ రావు వెల్లడించారు. ప్రతి నెల స్వామివారి కళ్యాణం సైతం నిర్వహిస్తామని అన్నారు. భక్తులందరూ పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మానవజాతికి ధర్మాన్ని అనుగ్రహం చేసినటువంటి రామచంద్రమూర్తి ఈ గ్రామ ప్రాంగణంలో భక్తుల్ని కటాక్షించడం కోసంగానే ఈ భాగ్యనగర 2 నగరాలలో కూడా ఇంత విశిష్టమైనటువంటి రామాలయ నిర్మాణం పూర్వం జరిగి ఉండలేదు. రాముడి అనుగ్రహం చేత ఈ ఆలయ నిర్వాహకులు, ఇక్కడ నివాసం ఉండేటువంటి వారందరూ కూడా వారి యొక్కటువంటి సహాయ సహకారములతోటి విశేషమైనటువంటి ఆగమశాస్త్రంలో చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి రాముల వారి యొక్కటువంటి మూర్తి, రాముడికి ఆజానుబాహుడు అని పేరు. అటువంటి ఆజానుబాహుడిని సుందరమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి అత్యంత పెద్దవైనటువంటి విగ్రహములతోటి ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఈ ఆలయ స్థల పరీక్ష, ఆలయ నిర్మాణం, అదేవిధంగా స్వామివారి యొక్కటువంటి విగ్రహ ప్రతిష్ట, స్వామివారికి నిత్యము జరిగేటువంటి కైంకర్యములన్నీ కూడా ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఈ దేవాలయంలో అత్యంత విశిష్టంగా ఈ ఆలయ నిర్వాహకులు మరియు ఇక్కడ నివాసం ఉండేటువంటి భక్తులందరి యొక్కటువంటి సహకారంతో స్వామివారికి నిత్య కైంకర్యాలని కూడా ఏర్పాటు చేసి అత్యంత శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలని కూడా స్వామికి జరిగేట్టుగా వీరందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఆ కార్యక్రమాలని కూడా నిత్యం జరుపుతూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి రాముల వారిని చాలా అరుదుగా మనం చూడగలం. అటువంటి రాముల వారిని ఇక్కడ ప్రతిష్ఠించి లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి, ఈ భాగ్యనగరం అంతా కూడా ఎప్పుడూ ధర్మంతో విరాజిల్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్వామివారికి ఇక్కడ ప్రతిష్ఠ చేసి కైంకర్యాలని కూడా చేస్తూ ఉన్నారు. స్వామివారి యొక్కటువంటి ఆలయ ప్రతిష్టను సుమారుగా 4 సంవత్సరాల ముందు జరిపి అక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశిష్టమైనటువంటి పాల్గొన మాసంలో స్వామివారికి దివ్యమైనటువంటి పంచానిక ప్రయుక్తంగా బ్రహ్మోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ఈ బ్రహ్మోత్సవం ఈ రోజుగా 4వ రోజుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ స్వామివారికి ఉదయం స్వామివారి చక్కగా రథోత్సవం పూర్తి జరిగి తర్వాత ఇప్పుడు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కైంకర్యం, సాయంకాలం స్వామివారికి లోక కళ్యాణం కోసంగా సీతా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శించుకొని లోకం కూడా క్షేమంగా ఉండేట్టుగా రాముడు అనుగ్రహం చేయాలని అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. నేనేదో కాల్ లెటర్ తీసుకున్నానని విడుదల రజని ఆరోపించారు. నాకు అవసరం లేదు, మహిళలంటే నాకు గౌరవం. 45 ఏళ్లుగా విజ్ఞాన విద్యా సంస్థలు నడిపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు. స్టోన్ క్రషర్ వారిపై కేసు పెట్టించింది, లంచాలు డిమాండ్ చేసింది మీరేనని ఐపీఎస్ ఆఫీసర్ జాషువా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అనవసరంగా నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాస్తవాలు నిజాలు బయట పెడతాను. మీతో మాట్లాడించిన వారు మీరు సిద్ధంగా ఉండండి అన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మా ఇంట్లో కూడా నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మా ఇంట్లో మహిళలకి ఒక న్యాయం, బయట మహిళలకి ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు. అది తమరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రెండో విషయం, ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు. ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండు
ఉంది, అది ఇది అని మాట్లాడడం జరిగింది. అమ్మ, మేము 45 సంవత్సరాలుగా 1977 నుంచి విజ్ఞాన విద్యా సంస్థ నడుపుతా ఉన్నాం. ఈ 45 సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలు ఉంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి, లేకపోతే బయటికి తీసుకొచ్చి చూపించండి. తప్పకుండా 45 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము, మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడు కూడా అడిగింది లేదు, తీసుకుంది లేదు. వచ్చి 9 నెలలు అవుతుంది. అమరావతిలో చాలామంది ఇంకా మాకంటే కూడా అక్రెడిటేషన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు. నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి, ఎక్కడికన్నా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి, ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వండి చెప్పి పెట్టింది కూడా లేదు. విశాఖపట్నం ల్యాండ్కి సంబంధించి అది 2009లో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, 2019 అని కాదు, 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు, అలాట్మెంట్కి ఆక్షన్కి కొంచెం తేడా తెలుసుకోండి. ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆక్షన్లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆక్షన్లో పాల్గొని హైయెస్ట్ రేట్, అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము. కాబట్టి ఒకసారి మీకు ఎవరో మీకు బ్రీఫ్ చేస్తూ ఉన్నారు, వారిని డేటానా సరిగ్గా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ 2 విషయాలు కూడా ఎందుకు మాట్లాడారో ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు. వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను. అయితే ఈ 2 విషయాలు కూడా, ఒకటి క్యారెక్టర్ అసోసియేషన్ చేసేది ప్రయత్నం మీది, ఏదో మహాత్మా గాంధీని, అంబేద్కర్ ను, రాజ్యాంగాన్ని గౌరవించుకుందామనే 3 సూత్రాల మీద దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నడుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేసి మాట్లాడారు. పార్టీ జెండాతో కరపత్రాలు, పార్టీ కార్యక్రమాలు ఏఐసిసి రూపొందించిందని, మండల స్థాయి సమావేశాలు 26, 27, 28 తారీఖులలో 3 రోజుల పాటు నిర్వహించారన్నారు. కార్యకర్తలు మండలంలోని అన్ని గ్రామాలు తిరగాలని, తిరగకపోతే రాజకీయ నాయకుడు కాలేరని, రాజకీయ నాయకుడిగా ఎదగలేరన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అమిత్ షా అవమానకరంగా మాట్లాడారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిపించండి అని అన్నారని, 250 సీట్లు రావడంతో తగ్గారని, లేదంటే రాజ్యాంగాన్ని మార్చేవారన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కోసం పోరాడుతోందని, చరిత్రలో అనేక నిర్ణయాలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం కోసం కొట్లాడిందని, స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసే అవకాశం అందరికీ దొరకలేదన్నారు. రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలని, రాజ్యాంగానికి రక్షణ కవచం లేకపోతే ఇప్పుడున్న బీజేపీ పార్టీ మాట్లాడే హక్కును కూడా తీసుకుంటుందన్నారు. గౌరవెల్లి కాల్వల నిర్మాణానికి భూసేకరణ జరుగుతుందని, దేవాదాయ పనులు నడుస్తున్నాయన్నారు. ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావన, అవకాశాలను పేద ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పాటిస్తూ కూడా కోరుతాను. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, క్షేత్రస్థాయిలో తీసుకోపోండి. ఊర్లలో గ్రామాల పంచాయతీ బీజేపీ కింద రోడ్లు అయితే ఉన్నాయి, అయితేలేవా? డ్రింకింగ్ వాటర్ అక్కడ వరదకాలంలో నీళ్ళు ఇప్పిస్తాను. ఇక్కడ గవర్నమెంట్ పైసలు ఇచ్చి భూసేకరణ జరుగుతుంది. మీ ఊర్లో అక్కడ భూసేకరణ కొంచెం ఇబ్బంది అయితే సహకరించండి. అక్కడ దేవాలయ ప్రాజెక్టు పని జరుగుతూ ఉంది. ఇట్లా ఇక్కడ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. మహాత్మా గాంధీ గారిని గౌరవించుకుందాం, అంబేద్కర్ గారిని గౌరవించుకుందాం, రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం అనేటువంటి 3 సూత్రాలు. రాజకీయాలు ఎదగాలని రోజు తిరగాలి, గ్రామాల్లో తిరగాలి, ప్రజా సమస్యలు ఉండాలి. ఈ ఎండాకాలం ప్రజలు నీళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉండాలని ఉదయం పొద్దుగాల ఆఫీసర్లందరితో పెట్టి మీటింగ్ పెట్టాం. అదే సందర్భంలో అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు జరుగుతుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా
ఎవరి విశ్వాసం వాళ్ళది. మనమందరం కూడా రేపు పొద్దున శ్రీరామనవమి చేసుకుంటాం, మొన్ననే ఇంకో పండుగ చేసుకున్నాం, రేపు ఉగాది చేసుకుంటాం, సమస్య కాదు. కానీ పార్లమెంట్లో ఏంది ఊకే అంబేద్కర్ అంటారు. అది కనీసం ఏమన్నది శ్రీరామ్ మీద ముక్తారా దొరుకుతుంది కదా అంటాడు. తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిపేయండి అని బీజేపీ నాయకత్వం అడిగింది. ఆఖరికి 250 సీట్లు రాకపోవడంతో వాళ్ళు మొత్తంగా ఆలోచనతో మార్చుకున్నారు. లేకపోతే మొత్తం రాజ్యాంగాన్ని మారుతామనేటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి ఆలోచన ఉంటే ఇవాళ రిజర్వేషన్లకు సంబంధించి ఏబీసీ పేరు మీద పరిష్కారం అయింది, చట్టం అయిపోయింది. 42% రిజర్వేషన్లు ఇలా ఢిల్లీ పోతామని చట్టం తప్పకుండా స్థానిక సంస్థలలో మరి విద్యా ఉపాధి అవకాశాలతో పాటుగా 42% రిజర్వేషన్ వస్తుంది. పొద్దు నుంచి ఇక అట్లా రీసైకిల్ అనేది ఉండదు. బియ్యం సన్న బియ్యంను ఉగాది నుంచి రేషన్ షాపులో ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇవాళ మీటింగ్ లో మాట్లాడినాం. మీ అందరి గ్రామాల్లో కూడా పోయిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి రాజకీయపరమైనటువంటి పొద్దున ఇబ్బంది లేకుండా ఎవరికైతే నిజంగా ఇల్లు లేదో ఆ 3,500 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. కాకినాడ జిల్లా పెద్దాపురంలో దారుణం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న 2 బాలికలపై బంగారు ఆభరణాల తయారీ షాపు నిర్వహిస్తున్న యజమాని కామేశ్వరరావు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారులకు చాక్లెట్లు, డబ్బులు ఆశ చూపి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న బాలికల కుటుంబ సభ్యులు, స్థానికులు సదరు వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏం చేస్తావు? మనకు సెంటర్ బంగారు మరి నీకు కూతురు ఉంది, మనవరాలు ఉంది, ఆ వయసులో నీకు పోయాకలవా? నేను చెప్పింది ఆలోచించలేదు, నా మాట ఎవరు ఆలోచించలేదు. నేను దయసాక్షిగా చెప్పాను, నిజంగా చెప్తున్నా, మీరు ఎవరు ఆలోచించలేదు. నేను నాకు మనవరాలు ఉన్నది కూతురు, అంతే ఎదవరు కాదు, అంత పోరం పోకి ఎవరిని దేవతలు తిరిగిపోలేము. ఎవరైనా సెంటర్లో అడగని పోయి ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మెట్టుగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగుఫాలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేయగా మార్కన్గూడ, మెట్టుగూడ, జంగిల్ హిల్లోని మావోయిస్టుల రహస్య స్థావరాల నుండి భారీ మొత్తంలో డంప్ స్వాధీనమైంది. తుపాకులు, ఆయుధాలు, పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. నల్గొండ జిల్లా నగరికల్లో 10వ తరగతి తెలుగు పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో 12 మందిపై కేసు నమోదు. అందులో 6 మంది నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఓయూ లేడీస్ హాస్టల్లో 2 రోజులు నీటి సరఫరా బంద్ కావడంతో కనీస అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులకు మద్దతుగా ధర్నాకు దిగి వెంటనే నీటి సరఫరాను బాగు చేయాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పలు విద్యార్థి సంఘాలు. నెల క్రితం తన తల్లి మృతి చెందడంతో స్వగ్రామానికి కార్యక్రమాల నిమిత్తం వెళ్లిన అంజురెడ్డి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగిన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయిన్పల్లిలోని సంచారపురి కాలనీలో నివాసం ఉంటున్న అంజురెడ్డి ఇంట్లో తాళాలు పగులుకొట్టిన దుండగుడు బీరువాలో ఉన్న 24 తులాల బంగారంతో పాటుగా 1 కిలో వెండి ఆభరణాలు, 12 నగదు అపహరించుకుని పరారయ్యారు. ఈ నెల 17వ తేదీన మెదక్లోని చిన్నశంకరపేట మండలం కామారం గ్రామానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లినట్లు ఇంటి యజమాని అంజిరెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి తనకు సమాచారం అందించారని తెలిపారు. ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలతో పాటు నగదు అపహరణకు గురైందని గుర్తించి పోలీసులకు అంజిరెడ్డి సమాచారం అందించారు. అంజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని దుండగుడు అర్ధరాత్రి వేళ ఇంట్లోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల దృశ్యాలు నమోదయ్యాయి. వెంటనే నిందితుడు అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని అంజిరెడ్డి పోలీసులను కోరారు. సుమారు తర్వాత ఎప్పుడు జరిగిందో మేమైతే లేము, ఇంట్లో ఊర్లోకి వెళ్ళినాము. లాస్ట్ మండే రోజు మధ్యాహ్నం టైంలో ఊరికి వెళ్ళాము. పోయిన నెలలో మా మదర్ చనిపోయిందంటే ఆ కార్యక్రమంలో అక్కడనే బిజీగా తిరగడం జరుగుతుంది.
దాంట్లో భాగంగా వచ్చి మొన్న మా మిస్సెస్ నేను మధ్యాహ్నం రోజు వెళ్ళాం, మండే రోజు 17th రోజు. వెళ్ళిన తర్వాత అక్కడనే ఉన్నాం. పైన 2 రూమ్లు ఉన్నాయి. ఆ రూమ్లలో రెంట్కు ఆంజనేయ గారని ఉంటారు. ఆయన రాత్రి ఆయన గడ వేసి పెట్టారు డోర్. అయితే ఆయన పొద్దున్న లేచి డోర్ తీసుకొని బయటకు వద్దామనేసరికి డోర్ వెళ్ళకపోతే వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతను ఫోన్ చేసి పైనుంచి వచ్చి గోడ దిగి వచ్చి గేట్ లాక్ వేసి పెడతామన్నట్టు. ఎప్పుడైనా ఆయన ఉన్నాం, మేము లాక్ అట్నే ఉంది. ఆయన వచ్చి వాళ్ళ డోర్ తీసిన తర్వాత కిందికి వచ్చి చూసేసరికి ఈ లాక్ అట్నే ఉంది. అక్కడ చూసేసరికి ఆ లోపల లైట్లు వేసి కనబడుతున్నాయంట. ఆ డోరు పగలగొట్టింది. అంతవరకే చూసిండు. నాకు ఫోన్ చేసిండు ఇమ్మీడియట్గా. అంటే ఏం డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్ళాలి, మరి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చూస్తారేమో, వచ్చిన తర్వాతనే వెళ్దామని అని చెప్పేసి నేను బయలుదేరి వచ్చేసినాం. మేము 8 o'clock వరకు ఇక్కడికి వచ్చినాం. ఆయన 6:12 నాకు ఫోన్ చేసింది. 8 వరకు మేము వచ్చినాం. ఇక్కడ నుంచి మా విలేజ్ 70 kilometers మెదక్. వచ్చిన తర్వాత అప్పటికే పోలీస్ కంప్లైంట్ పెట్టిండు 100 వచ్చేసరికి వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూసి ఆ బీరువా అంతా పగలగొట్టింది. లోపల కబోర్డ్లు 2 అవి పగలగొట్టింది. ఆ బీరువాలో మిస్సెస్ది నియర్లీ 24 తులాస్ గోల్డ్, 12,000 క్యాష్, తర్వాత 1 kg సిల్వర్ ఆర్నమెంట్స్ అన్నీ పోవడం జరిగింది. బట్టలు అవి అయితే విలువైన బట్టలు ఏవి ఇంతవరకు జరిగింది. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు రావడము పొద్దున్న నుంచి చాలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, పూర్తి చేస్తున్నారు. సీసీ ఫుటేజ్లు అన్నీ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఎవరన్నా అమ్మాయిని చెప్తుందంటే ఏం అనిపించలేదు. ఎవరో అయితే ఆ సీసీ ఫుటేజ్లలో ఒక 3 పక్క ఇంట్లో దాంట్లో రికార్డ్ అయింది, కనబడుతున్నారు 3 వ్యక్తులు. దాని మీద ఉపయోగం చేస్తూ ఉన్నాం. డిపార్ట్మెంట్ మేము కూడా శాయశక్తులు వాళ్ళకి సహకరించాలని మేము కూడా శాయశక్తులు పూర్తి చేస్తున్నాం. వాళ్ళని పట్టుకొని తగిన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను కలిశారు. అసెంబ్లీకి హాజరు కాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సిద్దిపేట నుండి పాదయాత్రగా కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ చేరుకున్నారు. రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతి పత్రం అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 24వ టానా కాన్ఫరెన్స్ కు ఆహ్వానించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 30న మట్టపల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ. ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి. శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో 3వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల భారీ డంపు స్వాధీనం. తుపాకులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు. మహిళలంటే నాకు గౌరవం, ఎవరి కాల్ డేటాను సేకరించలేదు. త్వరలోనే నిజాలు నిగ్గు తేల్తాయి, సిద్ధంగా ఉండండి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.